వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, భువనేశ్వరి అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి, అనంతపురం నుంచి. పెళ్లి కాలేదు పిల్లకి, ఇంకా ఒక సమస్యను ఫేస్ చేస్తా ఉందన్నమాట. కాల్ చేసేనా మరి? చేయండి. హలో హలో, భువనేశ్వరి గారండి? అవునండి, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం చెప్పండి మేడం. భువనేశ్వరి బాగున్నారమ్మా? బాగున్నాను మేడం, Right. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. భువనేశ్వరి నమస్తే అమ్మా. నువ్వు అదృష్టవంతురాలు, ఎందుకంటే మాకు దగ్గర 3000 ఈమెయిల్స్ వచ్చినాయి. ఆ ఈమెయిల్స్ లో నీది సెలెక్ట్ చేయడం ఎగ్జాక్ట్లీ జరిగింది. అండి, ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత తొందరగా మీరు కాల్ చేస్తారని కూడా నేను అనుకోలేదు. చెప్పు నాన్న. ఎంత వయసు ఎంత మీది? సార్ 26 సార్. క్వాలిఫికేషన్స్ అమ్మా, చదువుకుంటున్నారా? బీటెక్ అయిపోయింది సార్, ఐటీలో జాబ్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఎక్కడున్నారమ్మా? ప్రజెంట్ సికింద్రాబాద్ సార్. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఎవరిది, నీదేనా? నాదే సార్. ఏ విషయంలో? సార్ ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను. ఓకే. 1.5 2 years మా లవ్ జర్నీ అయితే నడిచిందండి. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా మాతో పాటు కూడా ఉండేవాళ్ళు. అంటే పరిచయం అయిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్స్ అవ్వడం, నా ఫ్రెండ్స్ అందరు తన ఫ్రెండ్స్ అవ్వడం, అలాగా మేము ముగ్గురం కలిసి తిరిగే వాళ్ళం. అదేలే. ఈ జర్నీలో ఒక 2 years తర్వాత నాకెందుకో తనతో వర్కౌట్ కాదు అనిపించిందండి. బాయ్ ఫ్రెండ్ తోటి నాకు 2 years రిలేషన్షిప్ తర్వాత లాంగ్ టర్మ్ తనతో జీవితాంతం నేను జీవితం పంచుకోలేను అని అనిపించి నేను బ్రేకప్ చెప్పేశాను. దీనికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అండి భువనేశ్వరి? ఉన్నాయి మేడం. ఏంటండి? తను ముందు నాకు అప్రోచ్ అయినప్పుడు, నన్ను ప్రపోజ్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో, ఎలా ఉన్నానని నాకు చూపించాడో అది తను కాదు నిజానికి. తన నిజ స్వరూపం ఏంటి అని అన్నది ఈ 2 ఏళ్ళు నేను తనతో ట్రావెల్ చేసిన జర్నీలో నాకు అతను ఏంటి అని అన్నది అర్థమైంది. నా స్వభావానికి చాలా ఆపోజిట్ అండి. వీఆర్ లైక్ ఆపోజిట్ పోల్స్. మాకు అసలు ఆపోజిట్ పోల్స్ అని తెలియటానికి నీకు 2 years టైం పట్టిందమ్మా? ఆ జర్నీలో మెల్లమెల్లగా తెలిసి వచ్చింది సార్. తెలిసింది ఏంటో ఆపోజిట్ పోల్స్ తెలుసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా? సార్ అతను అంటే మామూలుగా ముందు చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా ఉన్నట్టు కనిపించేవాడు. కానీ పైకి అలా కనిపిస్తాడు, కానీ నిజానికి తనది కాదు సార్. చాలా పొసెసివ్ అండ్ సంకుచిత స్వభావం, చాలా నారో మైండెడ్ అబ్బాయి. కామన్ ఏమో కదమ్మా, అది కామన్ కాదా? నాది అనుకోవడం, నా మనిషి అనుకోవడం వరకు బానే ఉంటది, కానీ నాతో తప్ప ఇంకెవ్వరితోనూ మాట్లాడకూడదు, తనకంటూ నేను తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు అనేది భరించలేం కదా సార్. అదే ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్ అవుతే సమస్య వస్తుంది. కరెక్టేనా? నువ్వు చెప్పింది బాగా చెప్పావు. తర్వాత అది కాకుండా ఇంకా ఏ సమస్యలు కనిపించినాయి ఈ అబ్బాయిలో నీకు? తను ఆలోచన విధానం కూడా ఈ తరానికి నాకు తగ్గట్టు లేదని అనిపించింది సార్. మరీ సంకుచితంగా ఆలోచించడం, ప్రతిదానికి అనుమానించినట్టు మాట్లాడతారు, కానీ అనుమానం అన్నట్టు అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం అన్నమాట. అనుమానించినట్టే ఉంటది, కానీ నేనేం అనలేదు, తిరిగి అడిగితే నేనేం అనలేదు, కానీ నా అలా అనలేదు అని కప్పిపుచ్చుకునేవాడు. సో ఉన్నవేంటమ్మా? లేనివి బానే చెప్పావు, ఉన్న క్వాలిటీస్ ఏంటి అతనిలో? ఏ కారణాల వల్ల హరీష్ నీకు నచ్చాడు, ఏమనుకుని దిగావు? అంటే తను నాకు చాలా సపోర్టివ్ గా ఉంటాడు అని అనుకున్నా సార్. అంటే కెరియర్ లో కానీ లైఫ్ లో కానీ తోడుంటాడు, పక్కన నిలబడతాడు, నన్నుగా ఉండనిస్తాడు అని అనుకున్నా. ఎందుకంటే నేను లైఫ్ పార్ట్నర్ తో నన్ను చేసుకోబోయే వాడిలో నేను అదే ఆశించాను, కాబట్టి అవి తనలో ఉన్నాయి అన్నట్టే తను నాతో స్టార్టింగ్ లో బిహేవ్ చేశాడు. తర్వాత ఆ జర్నీలో మెల్లమెల్లగా తెలిసి వచ్చింది ఏంటి అని అంటే, తను చూపించింది తను ఉన్నది వేరే. వాట్ ఈస్ అప్? నీకు బయటకు కనిపించేది, లోపల ఉన్నది డిఫరెంట్. ఓకే. సో చాలా సార్లు పెద్దగా గొడవలు అయ్యేవి. అంటే చాలా కారణాలు సార్. ఒకటి ఇందువల్లే నేను విడిపోయాను అని మీకు కరెక్ట్ గా పిన్ పాయింట్ గా చెప్పలేను. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్ గా నాకు ఆ లాంగ్ జర్నీలో అర్థమైంది ఏంటి అని అంటే, మా ఇద్దరికి ఫ్యూచర్ లో మ్యారిటల్ లైఫ్ లో వర్కౌట్ కాదు అని నాకు పర్సనల్ గా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. అనిపించిన తర్వాత నేను తనకు ఒక 5 days నేను చెప్పేశాను. సో నాకు పర్సనల్ గా ఇలా అనిపిస్తుంది, నేను నీతో కంఫర్టబుల్ గా లేను, మనం ముందు కొనసాగలేము ఒక రిలేషన్షిప్ లో అని చెప్పి బ్రేకప్ చెప్పేశాను.
చెప్పేసావు, అతను స్వీకరించాడు కూడా. చెప్పాను సార్, నా సైడ్ నుంచి నేను బ్రేకప్ చెప్పారు. చెప్పాను, కానీ అది అతను తీసుకోలేదు. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా కాల్స్ చేయడం, కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం, ఏదోలాగా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. నేను అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఓకే. ఈ ప్రాసెస్ లో తన బెస్ట్ ఫ్రెండ్, ముందు చెప్పాం కదా సార్ మేము ముగ్గురం ఉండే వాళ్ళం బెస్ట్ ఫ్రెండ్స్ అని, తన నిశాంత్ అని ఇంకొక అబ్బాయి తన క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. తన క్లోజ్ ఫ్రెండా మీ క్లాస్మేట్ కూడానా? మా క్లాస్మేట్ అండ్ వాళ్ళిద్దరు నాకంటే Close ముందు friends. నుంచి, నేను వాళ్ళకు పరిచయం అవ్వక ముందు నుంచి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. రైట్, ఓకే అమ్మా. సరేనమ్మా. సో ఈ మా 2 years జర్నీలో మొత్తం తను ఉన్నాడు. చాలా ప్లేసెస్ కి కలిసి వెళ్లే వాళ్ళం, సినిమాలకి, లంచ్ లకి, బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ముగ్గురం వెళ్లే వాళ్ళం. ఈ అబ్బాయి ఆ అబ్బాయి కాదమ్మా, ఈ అబ్బాయి పేరేంటి చెప్పండి. హరీష్ బెస్ట్ ఫ్రెండ్ నిశాంత్ అండి. నిశాంత్. ఓకే, రైట్. చెప్పు తల్లి, చెప్పు. హరీష్, నిశాంత్, నేను కలిసి తిరిగే వాళ్ళం. అంతా అప్పుడు బానే ఉండేది. తర్వాత నేను ఎప్పుడైతే ఈ అబ్బాయికి మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి నేను ఇలా బ్రేకప్ చెప్పాను అని నిశాంత్ కి తెలిసిందో, తను మెల్లగా అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, ఎలా ఉన్నావు ఏంటి, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు, బాగోగులు మాట్లాడుకోవడం. ఇలా అన్నప్పుడు నేను చెప్పాను, ఇలాగ నాకు తనతో కనెక్ట్ అవ్వలేను అని అనిపించింది, సో నేను ఇలా బ్రేకప్ చెప్పాను అని చెప్పాను. ఆ విషయం తనకు తెలిసిన తర్వాత కొన్ని రోజులు టైం తీసుకొని నిశాంత్ నాకు తిరిగి ప్రపోజ్ చేశాడు. ట్రయాంగిల్. ఓకే. ప్రపోజ్ అబ్బాయి చేశాడు కదమ్మా. నిశాంత్ నన్ను అప్రోచ్ అయ్యాడండి. ఇక 2 పాయింట్స్ నేను అడుగుతాను. ఒకటి, హరీష్ తో ఓకే బ్రేకప్ అయిన తర్వాత మీరు ఫ్రెండ్స్ లా కంటిన్యూ అవుదాం అనుకున్నారా? మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కంటిన్యూ అయిందా? ఒకప్పుడు అలా కంటిన్యూ అవునటువంటి పక్షంలో నిశాంత్ తో నువ్వు మాట్లాడుతున్నావు, నిశాంత్ నిన్ను ఇలా ఓదారుస్తున్నాడు, నిన్ను కన్సోల్ చేస్తున్నాడు, నీ బాగోగులు తెలుసుకుంటున్నాడు అనే అంశం హరీష్కి తెలుసా? లేదంటే ఇవన్నీ హరీష్కి తెలియకుండా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? నాకు హరీష్ కి అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవండి. బ్రేకప్ చెప్పిన తర్వాత అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాడు. నిశాంత్ హరీష్ తో కాంటాక్ట్ లోనే ఉన్నాడు. ఉండొచ్చు సార్, ఎందుకంటే నాకు నిశాంత్ కి మధ్యలో హరీష్ టాపిక్ ఎప్పుడు రాలేదు, నేను అడగలేదు, ఆ అబ్బాయి కూడా తీయలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనమ్మా, నిశాంత్ అనేటటువంటి ఈ రెండోసారి వచ్చినటువంటి నీ రెండో బాయ్ ఫ్రెండ్ ఈ అబ్బాయికి ఇప్పుడే నీకు చెప్పాలని అనిపించిందా, ఎప్పుడో చెప్పాలని అనిపించిందా, లేదంటే బ్రేకప్ అయిన తర్వాత లైన్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడా? లోపల ఆ ప్రేమ అన్నది ముందు నుంచి ఉందా? తను నాకు చెప్పడం ఏంటంటే, సార్ నేను ముందు నుంచి ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, సో మన ఇద్దరికి వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది, కానీ నేను అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను అని అయితే నాకు చెప్పాడు సార్. మా ఇద్దరు బ్రేకప్ అయిన తర్వాత సో ముందు నుంచి ఉంది. నీ రెస్పాన్స్ ఏంటి తల్లి? నేను కొంచెం ఆలోచించడానికి టైం తీసుకున్నా సార్. ఆ టైం గ్యాప్ లో నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే నాకు ఏవైతే ఒక లైఫ్ పార్ట్నర్ లో కావాలని అనిపించాయో అవన్నీ నిశాంత్ లో ఉన్నాయని నాకు అనిపించింది. హరీష్ తో నీ బ్రేకప్ కి నిశాంత్ మళ్ళీ నిన్ను ప్రపోజ్ చేయడానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందమ్మా? హార్డ్లీ 1-2 months ఉంది సార్. సో నువ్వు కంప్లీట్ గా ఈజీగా వైపౌట్ చేసావమ్మా హరీష్ ని. బ్రేకప్ అయింది, నచ్చలేదు, అతని యొక్క ప్రవర్తన నీకు నచ్చలేదు కాబట్టి తీసేయాలనుకున్నావు, తీసేసావు. ఆ 2 years పాటు ఉండేటటువంటి జ్ఞాపకాలు ఏవి కూడా నీ లోపల ఒక బాధని, ఒక డిప్రెషన్ ని కలిగించలేదా? లేదు సార్. అంటే మరి ఆ 2 years పాటు నడిచింది ఏంటమ్మా? దాన్ని ఏమనాలి ఇప్పుడు? 2 years పాటు ఒక ప్రేమ అనుకోవాలా, లేదంటే ఒక టెస్టింగ్ అనుకోవాలా, ఒక డేటింగ్ అనుకోవాలా, లేదంటే ఒక బలమైనటువంటి బంధం అనుకోవాలా, ఏమనాలి దాన్ని? సార్ మీరు అన్నట్టు డిప్రెషన్ లోకి వెళ్ళాలి అని అంటే వదులుకొని బతకలేనంత ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి సార్. ఆ 2 years లో అబ్బాయి సైడ్ నుంచి నాకు ఎప్పుడు అది కలగలేదు. ప్రతి స్టెప్ లోను, ప్రతి ఇన్సిడెంట్ లోను నాకు చాలా ఇబ్బంది అనిపించేది. తన ప్రవర్తన కానీ, తన మనస్తత్వం కానీ నాకు చాలా ఇబ్బంది అనిపించేది. కానీ నేను కాంప్రమైజ్ అవుతూ దాన్ని డైజెస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత నేను దాన్ని తీసుకోలేకపోయాను. సో బ్రేకప్ అనేది నీకు రిలీఫ్ అనుకోవచ్చు సార్. నేను భరించలేను. నేను తనతో కలిసి ముందుకు నేను అడుగు వేయలేను అని అనిపించినప్పుడు నేను
వద్దు మనకు సెట్ అవ్వదు అని చెప్పేశాను. రైట్, అర్థమైందన్న. ఒకటైతే క్లియర్ కదమ్మా, నిశాంత్కి మీ ఇద్దరు పరిచయం అయినప్పటి నుంచి, అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్గా పరిచయం అయినప్పటి నుంచి నిశాంత్కి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఎటొచ్చి హరీష్ మధ్యలో ఉన్నాడు కాబట్టి అతని మనసులో ఉన్న భావాన్ని నీకు చెప్పలేదు. నీకైతే మాత్రం నిశాంత్ మీద ఎప్పుడూ ఫీలింగ్స్ లేవు. ఇప్పుడైతే మాత్రం నిశాంత్ నుంచి ఈ ప్రపోజల్ వచ్చాక నువ్వు కూడా అది కన్సిడర్ చేయడానికి ఇష్టపడుతున్నావు. అంతే సార్. సో హరీష్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్. లేదు సార్. ఇంకొక భయంకరమైనటువంటి అంశము, భయపెట్టే అంశం ఏంటంటే హరీష్ నిశాంత్ టచ్ లో ఉన్నారా లేదా అనేది నీకు ఇంకా తెలియదు కదా. ఫస్ట్ అది కనుక్కోవాలి కదమ్మా. టచ్ లో ఉన్నారు అంటే ఒకరికొకరు ప్రత్యక్షంగా ఎదురుపడైతే మాట్లాడుకోవట్లేదు. మేబీ ఫోన్లో అట్లా టచ్ దట్స్ ఇంపాసిబుల్ నాన్న. ఇప్పుడు వాళ్ళిద్దరు టచ్ లోనే ఉండుంటారు. బహుశా నిశాంత్ అంటే నీ సెకండ్ బాయ్ ఫ్రెండ్ హరీష్ తో బహుశా మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి సంభాషణలు, అతని ఫీలింగ్స్ గురించి హరీష్ తో డిస్కస్ చేయకపోయి ఉండొచ్చు. అంత పర్సనల్ డిస్కషన్, అంత ర్యాపో అయితే లేదు సార్. తగ్గింది. ముందు ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఉన్న బాండింగ్ అయితే ఇప్పుడు లేదు. మెల్లమెల్లగా ఎప్పుడైతే మా ఇద్దరు బ్రేకప్ అవ్వడం, నిశాంత్ నన్ను అప్రోచ్ అవ్వడం, ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరి మధ్య కూడా ముందున్నంత స్నేహం అయితే ఇప్పుడు లేదు. రైట్ నాన్న. 6 weeks ఎందుకు పట్టింది నీకు? ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు? అతనికి రెస్పాన్స్ ఏంటి? వెయిటింగ్ దేని గురించి? సార్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే నేను చాలా రెస్ట్లెస్ అయిపోయాను సార్. విసిగిపోయాను వీటన్నిటితోటి. ఆయన వచ్చాడు, ప్రేమ అన్నాడు, జర్నీ చేసాం, ఇదంతా అయింది. మళ్ళీ ఈయన వచ్చాడు, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ నాకు కరెక్ట్ గా అదే టైంలోనే నిహారిక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వాళ్ళది కూడా సేమ్ అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అండ్ అసలు ఆ దారుణం ఏంటి సార్, టీవీలో చూస్తేనే నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి సార్. ప్రేమిస్తే రీసెంట్ గా జరిగిన ఇష్యూ అండి. చెప్తున్నాను, చెప్పు. హరికృష్ణ, అబ్బాయి పేరు నవీన్, హరిహర కృష్ణ, నవీన్ అండ్ నిహారిక. నిహారిక సార్. అసలు ఏంటి సార్ ఆ దారుణం? తన ఫ్రెండ్ ని లవ్ చేసినంత మాత్రం చంపేస్తారా సార్? చంపేసినంత పెద్ద తప్పా సార్ అది? ఎంతమంది ప్రేమించిన వాళ్ళు విడిపోవట్లేదు, ఎంతమంది వేరే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉండట్లేదు. తనని కాదని వేరే వాళ్ళని ప్రేమించినందుకు చంపేస్తారా? అది గుండె అనుకుంటున్నారా, కేక్ ముక్క అనుకుంటున్నారా సార్? అలా పక్కకు తీసుకెళ్లి చంపేయడం దారుణాలు. అది చూసినప్పటి నుంచి నాకు రాత్రులు నిద్ర పట్టలేదు సార్. అసలు నా పరిస్థితి కూడా ఇంచుమించు దాదాపు దానికి దగ్గరగానే ఉంది. ఇది ఇలాంటి భయంకరమైన పరిణామాలు వస్తాయేమో. అసలు అందులో నా తప్పు ఎంత ఉంది? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నేను ఇప్పుడు ఈ అబ్బాయికి ఓకే చెప్తే అలాంటి పరిణామాలు ఏమన్నా నేను చూడాల్సి వస్తుందా? అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. నీ ఇష్యూకి వస్తే అమ్మా, కమింగ్ టు యువర్ పాయింట్, నీకు నిద్ర పట్టట్లేదు, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, భయం వేస్తుంది అని అంటున్నావు. ఇప్పుడు నీకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నిన్ను అడుగుతా. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏ కారణం చేత భయపడుతున్నావు? నాకు హరీష్ గురించి తెలుసు సార్, ఆ అబ్బాయి మనస్తత్వం తెలుసు. ఇతను వెళ్ళి నిశాంత్ ఏమైనా చేస్తాడా, లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఒకరికొకరు ఏమైనా చేసుకుంటారా అని చాలా భయపడుతున్నాను సార్ నేను. అతను ఎంత మొండివాడంటే, ఎంత పొసెసివ్ నేచర్ అని అంటే, ఎప్పుడు తనదే నెగ్గాలి, తన పాయింట్ ఆఫ్ వ్యూవే కరెక్ట్, తనకే దక్కాలి అన్న ఒక ఇది ఉంటది సార్ ఆ అబ్బాయికి. సో ఆ కోపంలో ఈ గ్యాప్ లో నేను చెప్పాను కదా సార్ మీకు, నేను బ్రేకప్ చెప్పిన తర్వాత రిపీటెడ్ గా కాల్స్ చేస్తున్నాడు, కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని. అందులో ఎక్కడ నాకు ప్రేమ కనిపించలేదు సార్. మొండి, నాకు దక్కాలి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్న మొండి పట్టుదలే కనిపించింది, కానీ ప్రేమతో సాధించుకుందాం అన్న మనస్తత్వం కాదు సార్. అది ఉంటే అసలు నేను బ్రేకప్ చేసుకోకపోయేదాన్ని. ఒక 2 years పాటు జరిగినటువంటి జర్నీ ఒక మీనింగ్లెస్ జర్నీగా మారిపోయినప్పుడు, రెండో వచ్చినటువంటి అబ్బాయి ఈరోజు నువ్వు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేయాలి? వాడికి ఒక దండం పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోస్ట్ ఇంపార్టెంట్. బాబు, నీకు 10% కాదు 100% ఫీలింగ్స్ ఉండి హరీష్ కంటే 100 రెట్లు ఎక్కువైనా ప్రేమించదు, నో ప్రాబ్లము. కానీ ఈరోజు నేను మానసికంగా ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేబుల్ పొజిషన్. ఈరోజు ఇప్పుడు వరకు నాకు జరిగినటువంటి ప్రయాణం, అది ప్రేమ, ఇన్ఫాక్చువేషనా, డేటింగా ఏంటో నేను డిఫైన్ చేయలేకపోతున్నాను. ఆ మనిషి నుంచి విముక్తి పొంది ఇప్పుడే సేద తిరిగి నా చదువు మీద, నా ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి టైంలో ఇప్పుడు నువ్వు ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చావు. ఈ భారాన్ని నేను ఇప్పుడు అప్పుడే మోయలేను, కాస్త వెనక్కి తగ్గు, కొద్దిగా సమయం ఇవ్వు అని చెప్పి అడగాలి మీరు. ఎందుకంటే కనుక ఈరోజు ఇది రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటారమ్మా. చాలా మంది ఆడపిల్లలు ఇక్కడే ఉచ్చులో చిక్కుంటారు. ఒక బ్రేకప్ అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్ తట్టుకోలేరు, ఆ వ్యాక్యూమ్ని తట్టుకోలేరు, ఆ లేనితనాన్ని తట్టుకోలేక ఏంటంటే ఇంకో సైడ్ నుంచి ఎవరన్నా ఒక నాదుడు వచ్చి కూర్చుని ఏంటి నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి నాకు చెప్పు అనేటప్పటికి వాడు వెనకతల చూడరు, వాడు ముందు చూడరు, వాడి చరిత్ర చూడరు, ఆ గతం చూడరు, మొదట చేసినటువంటి తప్పే మళ్ళీ చేసి అబ్బా నన్ను ఎంత బాగా వింటున్నాడో, నాకు ఇంత మంచిగా వినేటటువంటి వ్యక్తి నాకు కనిపించట్లేదని మళ్ళీ కనెక్ట్ అయిపోయి అక్కడ ప్రపోజ్ చేయగానే 10 రోజుల్లోనే చెప్తారు.
బహుశా ఈ సంఘటన దృష్ట్యా థ్యాంక్స్ టు దిస్ సంఘటన, అన్ఫార్చునేట్ సంఘటన, నువ్వేంటంటే కొద్దిగా బ్రేక్స్ వేసుకున్నాను, ఒక 6 వారాల పాటు బ్రేక్ వేసావు. అది ఆ ఇన్సిడెంట్ వల్ల, ఆ ఇన్సిడెంట్ వల్ల, అందునుంచి థ్యాంక్స్ టు దిస్ ఇన్సిడెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ బహుశా లేకపోతే కనుక నువ్వు కూడా ఎస్ అని చెప్పుండేదాను కదమ్మా. సార్ కానీ మీరు అన్నట్టు ముక్కు మొహం తెలియని వ్యక్తి అయితే కాదు కదా సార్. కొన్నేళ్ల పాటు మేము ఫ్రెండ్స్ లా ఉన్నాం, ఒక జర్నీ ఫ్రెండ్షిప్ నడిచింది మా మధ్యలో. ఎక్కడో సడన్ గా నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నీ కష్టాలు నాకు మంచి పాయింట్ అమ్మా, చాలా మంచి పాయింట్. ఈ అబ్బాయి నీ మొదట ఉండేటటువంటి హరీష్తో నువ్వు కాంటాక్ట్ లో ఉండి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నంత కాలం ఎక్కడ కూడా ఏ మూలన ఏ కోసాన కూడా 0.5% కూడా నేను నిశాంత్ నా పార్ట్నర్ అవుతాడు రానున్న రోజుల్లో నువ్వు ఎప్పుడు అనుకోలే. లేదు సార్, అతనితో కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇతనితో నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, వీడితో పోల్చుకుంటే వాడు చాలా బాగున్నాడు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగిందంటే అది డిఫరెంట్ స్టోరీ. లేదు సార్, ఎప్పుడూ లేదు సార్. సో దాని అర్థం ఏంటంటే కనుక ఇక్కడ ఒక బ్రేకప్ తర్వాత ఒక మేకప్ అయింది. ఈ బ్రేకప్ తర్వాత మేకప్ అయింది అంటే ఏంటంటే, ఈ బ్రేకప్లో ఉండేటటువంటి ఆ వాడి వేడి ఉండేటటువంటి పరిస్థితిలో ఈ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే నీ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ పడింది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తాయి. ఆ అబ్బాయి ఇంతకుముందు ఆ అమ్మాయి భయపడేటటువంటి టీవీలో జరిగినటువంటి సంఘటనలో పరంగా ఈ అమ్మాయి మీద హింస చూపెడితే భయం వేస్తుంది సార్ నాకు. అదే భయంతోనే మీకు మెయిల్ చేశాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ హరీష్ ఫ్రెండ్ కాకుండా ఉన్నట్లయితే ఇంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదంటారా కళ్యాణి గారు మీరు? ప్రేమించినటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పిన తర్వాత, ఓకే బాయ్, నాకు నచ్చకపోయినా నీ దారి నువ్వు చూసుకుంటాను అంటున్నావు, నిన్ను ప్రేమించాను కాబట్టి నా ప్రేమను ఈ విధంగా నేను త్యాగం చేయాలి అని అనుకుంటున్నాను, నేను ప్రేమించినటువంటి వ్యక్తి నా వల్ల బాధపడకూడదు, నేను నచ్చకపోతే నేను విరమించుకుంటాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేటటువంటి అంశం నెంబర్ 1. అలా అనుకుని అలా విత్డ్రా అయ్యేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మానసికంగా ఏమనుకుంటారంటే, కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ల పాటు ఏమనుకుంటారంటే, నా స్థానాన్ని ఎవరూ తీసుకోకూడదు అనే భావంతో చాలా బలంగా ఉంటారమ్మా. దట్స్ ఎ ఫీలింగ్, దట్స్ ఎ న్యాచురల్ హ్యూమన్ ఫీలింగ్. నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు, నేను వెళ్ళిపోతాను, కానీ నా స్థానం ఎవరు తీసుకోకూడదు అనేది సబ్కాన్షియస్గా లోపల ఉంటుంది, బయటకు అనరు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక, అతను కళ్ళెదురుగుంటేనే అతను పక్కన తిరిగేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకుంటే అతను వెన్నుపోటు అని అనుకోడు అనటానికి గ్యారంటీ ఉందా మనకి? మీ ఇద్దరి మధ్యన ముందే కనెక్షన్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు బ్రేకప్ చెప్పేవు అనేటటువంటి ఆలోచన అతనికి రాకుండా ఉండదా? అప్పుడు ఇతనిలో కూడా సాడిస్టిక్ ఫీలింగ్, ప్రతీకారపరమైనటువంటి ఫీలింగ్స్ రాకుండా ఉంటాయా? నేనైతే కనుక ఈ సెకండ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఈ అబ్బాయి హరీష్ అనుకుంటాడు అంటున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి క్యారెక్టర్స్ బట్టి అసలు నమ్మసక్యంగా కూడా అనిపించట్లేదు కదా భువనేశ్వరి. నమ్మడు, మేము ఖచ్చితంగా నమ్ముతాం. కానీ అక్కడికి వెళ్ళి హరీష్కి ఈ రోజు కాకపోయినా రేపు తెలుస్తుంది హరీష్లో ఎటువంటి పగ ఆవేశాలు రావచ్చమ్మా. ఈరోజు అంత రిస్క్ తీసుకుని నిశాంత్కి కూడా నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి ఎందుకు ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో తప్పు చేయాలి? తప్పెలా అవుతుంది సార్ అది? అమ్మా అది తప్ప? నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవడం అన్న హక్కు నాకు ఉండదా సార్? నాకు నచ్చిన మనిషితో జీవితం పంచుకునే హక్కు నాకు ఉండదా? ఈ రోజు నిశాంత్, సరే మీరు అన్నారు నిశాంత్ హరీష్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నిశాంత్ కి ఓకే చెప్తే హరీష్ ఇలా అనుకోవడానికి మీరు అంటున్నారు. నిశాంత్ కాకపోతే రేపు పొద్దున మా అమ్మ నాన్నలు చూసిన వాళ్ళైనా అతని ఫ్రెండ్ కాకుండా ఎవరైనా ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా నో ఇష్యూ. ఇక్కడ సమస్యల్లో అతని ఫ్రెండ్ అయి ఉండటమే, హరీష్ ఫ్రెండే సమస్య. అంతే కదా కళ్యాణ్ గారు? అంతే, ఎగ్జాక్ట్లీ మేడం. అదే ఎట్ ద పాయింట్. నువ్వు ఈ రోజు మాకు ఎందుకు చేసావు? నీకు భయం వేసింది కాబట్టి చేసావు, నువ్వు నిద్ర పోవట్లేదు కాబట్టి చేసావు. ఎక్కడో నీ అంతరాత్మ నువ్వు తప్పు చేస్తున్నావు, రేపొద్దున ఇంకో అనర్థం నీ జీవితంలో జరిగి రేపొద్దున ఇది పేపర్లోనో టీవీలోనో ఒక న్యూస్ కింద రాబోతుంది అనేటటువంటి ఆలోచన నిన్ను చంపేస్తుంది కాబట్టి నువ్వు నాకు చేసావు. ఎందుకు అంటే కనుక నీ మనసులో ఉండే కాన్సెప్ట్, నేను మాట్లాడే కాన్సెప్ట్ ఒకటే కాబట్టి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ ఏమీ అంత దూరమైనటువంటి ప్రయాణం ఏమీ జరగలే. కాబట్టి ఈ బేస్ మీద నిశాంత్కి ఇప్పుడే సర్ది చెప్పమ్మా. దీన్ని ఎక్కువ నాన్స్తే ఏమవుతుందంటే, ఇంతకాలం బట్టి ఈ అమ్మాయి ఆలోచిస్తుందంటే ఏ మూలలో నేను ఉంటాను కాబట్టి సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ నిశాంత్ ట్రై చేస్తూనే పోతాడు నీతో. నా సమస్య ఏంటంటే, ఒకవేళ నిశాంత్ నాకు ఆప్షన్ అయ్యుంటే గనక నేను సార్ చెప్పిందే ఒప్పుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు సార్ చెప్తున్నప్పుడు కూడా నువ్వు నిశాంత్ కి నెమ్మదిగా సర్ది చెప్పు, ఇది ఇంతటితో ఆపే అంటుంటేనే, ఆ మాటలు వింటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. నాకు అతను ఎక్కడ నా లైఫ్ లో ఉండడన్న ఆలోచన కూడా, అసలు ఇంకో మనిషి మాట్లాడుతుంటే కూడా నేను నన్ను విని తీసుకోలేకపోతున్నాను. అంటే 1 month జర్నీలోనే అతను మిస్ అయిపోతాడేమో అని అంత తీవ్రంగా ఆలోచించేస్తున్నారా భువనేశ్వరి మీరు? 1 month జర్నీ కాదు మేడం, ఆయన నాకు నిన్న మొన్న పరిచయం అయినటువంటి వ్యక్తి కదమ్మా. నువ్వు సో మొత్తం అంతా లెక్కేస్తున్నావమ్మా, ఆ పీరియడ్ ఈ పీరియడ్ అంతా కూడా అన్ని పీరియడ్స్ కలిపేసుకుంటున్నావు.
కలపాలి కదండి. కలిపి మొదటి నుంచి అసలు ఈయన ఏంటి అని బేరీస్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ వేరు ప్రేమ వేరు కాదా కళ్యాణ్ గారు? అమ్మాయికి అంతా కాదమ్మా, ఇక్కడ కొద్దిగా నీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ భువనేశ్వరి. ఎందుకంటే కనుకమ్మ అసలు ఫ్రెండ్షిప్ ఏంటి, అసలు రిలేషన్షిప్ ఏంటి, ఎటువంటి రిలేషన్షిప్స్ మ్యారేజ్ వరకు వెళ్తాయి, ఇలాంటి అంశాల మీద నీకు చాలా అవగాహన కావాలమ్మా. చాలా ఇమ్మెచ్యూర్గా నీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా తొందరపాటుగా ఉన్నాయి. తొందరపాటు ఎక్కడుంది డాక్టర్ గారు? తొందరపాటు ఎక్కడుంది? నేను నీకు మనసుకు తగిలిన గాయం అసలు మానిందా? ఇక్కడ మొత్తం ఎక్కడన్నా 1 గంట పాటు మాట్లాడుకున్నాం. ఎక్కడన్నా పాపం మీ అమ్మ నాన్నని తీసుకొచ్చామో పిక్చర్, బాగా చెప్పారు. అసలు వాళ్ళనే తీసుకురాలేదు. ఏంటమ్మా ఈ జీవితాలు ఏంటి? ఓకే, ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, ఒక బాయ్ ఫ్రెండ్ నుంచి ఇంకో బాయ్ ఫ్రెండ్ మార్చడం కూడా తప్పు కాదే అనుకుందాం. పాపం ఆ పాపం పుణ్యం ఎరిగినటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరమ్మా? పాపం రేపొద్దు నీకు ఏదైనా అనర్థం జరిగితే కనుక ఎవరు బాధ్యులు? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? లబోదిబో అని ఏడ్చేది ఎవరమ్మా? సో కాబట్టి ఓకే, అదంతా మీకు నచ్చకపోవచ్చు మీ తరానికి, కానీ బట్ నేను ఒక పాయింట్ అయితే నేను చెప్తున్నానమ్మా. ఇక్కడ నేను ఇప్పటి వరకు ఆ స్థాయిలో ప్రేమించి నన్ను ఆ స్థాయిలో ప్రేమించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి దొరికాడా నీకు? ఈ రిస్క్ తీసుకుని హరీష్ అనేటటువంటి రిస్క్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని నువ్వు అంత రిస్క్ తీసుకోవటం అవసరమా? జర్నీ చేశాను కాబట్టి నాకు నిశాంత్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అది జర్నీ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అమ్మా. ఈ రోజు హరీష్ వెళ్ళిపోగానే నిశాంత్ అందులో ఫిల్ అవ్వాలా? రేపొద్దున నిశాంత్ ఏదో ఇష్యూ అవుతుంది, అప్పుడేంటి? మ్యాండేటరీయా? ఎవరో ప్రేమించేటటువంటి వ్యక్తి కంపల్సరీగా మనకు ఒక వయసు వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ప్రతిరోజు ప్రతి గంట మన పక్కన ఒకరు ఉండాలా? ఇంత రిస్క్ తీసుకుని ఉండాలా? మనకు బెస్ట్ అనిపించిన దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు కదా సార్. రేపొద్దున నిశాంత్ కూడా హరీష్ లాంటి మెంటాలిటీ అనేది నీకు తొందరలో తెలిస్తే కనుక మళ్ళీ మాకు ఫోన్ చేస్తావా? నువ్వు హరీష్ తో చేసినటువంటి తప్పే ఈ రోజు నిశాంత్ తో చేస్తున్నావు. నువ్వు టైం తీసుకోమంటున్నాను. నిశాంత్ టైం నేను సేద తీరటానికి ఇందాక నుంచి పదే అంటున్నాను. నన్ను నేను సెటిల్ అవటానికి, నా మెంటల్ ఇన్స్టెబిలిటీ సెటిల్ చేసుకోవటానికి, నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుని నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. నా మనసులో మళ్ళీ నీ మీద ఒక భావం వచ్చినప్పుడు, ఇక్కడ ఉండేటటువంటి ఈ వాడి వేడి చల్లారినప్పుడు అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. ఆల్రెడీ ఒక దెబ్బ తగిలి ఒక గాయంతో ఉన్నాం. అది గాయమే కాదనుకుంటే మరి ఆ జర్నీని ఏమనాలి? దానికి పేరేం పెట్టాలి? దానికి ఏం పేరు పెట్టాలి భువనేశ్వరి? నేను అది గాయమే కాదు అని అనట్లేదు మేడం. దానికి మందు నిశాంత్ అని నేను చెప్తున్నాను. మీకెందుకు అర్థం కావట్లేదు? నిశాంత్ మందు అని నువ్వు అనుకుంటున్నావు. నిశాంత్ మందో లేదా పుండి మీద కారమో అనేటటువంటిది నీకు ఇంకా అప్పుడు తెలుస్తుంది. నీకు తెలియదు. నువ్వు ఆ ఆలోచన కానీ మెచ్యూర్ గా ఆలోచించేటటువంటి పరిస్థితిలో ప్రెసెంట్ నీకు క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు. హరీష్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రయాణంలో నీ సైడ్ ఉండేటటువంటి తప్పులేంటి, నీ ఆలోచన, నీ యొక్క పర్సనాలిటీలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేటటువంటిది ఆలోచించుకో, విశ్లేషించుకో. రానున్న రోజుల్లో అటువంటి తప్పు నీ ద్వారా జరగకూడదు అంటే కనుక ఏ విధంగా నిన్ను మార్చుకుంటావు అన్నది ఆలోచించుకుని కొంత టైం తీసుకో. వచ్చిన ప్రాబ్లం ఏది నాకు ఇప్పటిదాకా నిశాంత్ లో రాలేదు సార్. నా సైడ్ నుంచి తనకు ప్రాబ్లం లేదు, తన సైడ్ నుంచి నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇద్దరికి ఓకే అయినప్పుడు మేము హరీష్ ని దృష్టిలో పెట్టుకొని మేమెందుకు కలిసి జర్నీ చేయడం ఆపుకోవాలి? బట్ ఇట్ ఈస్ కమింగ్ విత్ రిస్క్ అమ్మా. నిజంగా నువ్వు ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటే గో హెడ్. మేమెవరు నిన్ను ఆపటానికి? నిశాంత్ నేను ఎంత ఇబ్బంది పడుతున్నా, మా ఫ్యూచర్ ఎంత రిస్క్ లో ఉందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మేడం? అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందనమ్మా? మీరు అది రిస్క్ అనుకోవటానికి ఏంటమ్మా అంత బంధం ఏం ఏర్పడింది? నిశాంత్ నన్ను అప్రోచ్ అవ్వడం, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి డే 1 నుంచి తనతో పరిచయం ఏర్పడ్డ దగ్గర నుంచి మా జర్నీ ఒకసారి ఆలోచించుకుంటే నాకు అర్థమైంది మేడం. నాకు కరెక్ట్ హరీష్ కాదు, నాకు కరెక్ట్, నాకు నిశాంతే కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది. మా ప్రైమరీ థింగ్ అయితే మాత్రము నువ్వు టైం తీసుకో. నిశాంత్కి ఇప్పటికిప్పటికే రీప్రపోజల్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొత్తం అంశంలో హరీష్ని మాత్రం కప్పేయద్దు. హరీష్కి ఇండైరెక్ట్ గా తెలిస్తే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉండొచ్చు. కాబట్టి ఇండైరెక్ట్ గా తెలిసే ముందు డైరెక్ట్ గానే చెప్పడం బెటరు. అన్నిటికంటే ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్, నీకంటూ ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికైనా మొదట చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నీ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం అనేది అందరికీ శ్రేయస్కరం. ఇదే భాష ఏదైతే మాతో మాట్లాడేవో నిశాంత్ కరెక్ట్, నిశాంత్ సూపర్, నిశాంత్కి మించినటువంటి మనిషి లేదు అనేటటువంటి అంశాలు ఏవైతే చెప్పావో అవే మీ తల్లిదండ్రుల దగ్గర రిపీట్ చేయి. మీరు ఆర్గ్యూలోకి వెళ్తున్నారు భువనేశ్వరి, ఆలోచించండి ఒకసారి. ఆర్గ్యుమెంట్ కూడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే కనుకమ్మా, మాకు ఫోన్ చేయకి, మాకు ఈమెయిల్ చేయక ముందే నువ్వు నిశాంత్ కావాలి అని చెప్పి 100% కాదు 200% ఫిక్స్ అయ్యావు. కాబట్టి ఈ రిస్క్ ని ఆ నిశాంత్ అలాగే ఉండాలి, నిశాంత్ నేను ప్రేమించాలి, నిశాంత్ నేను పెళ్లి చేసుకోవాలి, కానీ నాకు హరీష్ దగ్గర నుంచి రిస్క్ రాకుండా మీరు ఒక ఆలోచన చెప్పండి అంటే కనుక అలా మేము చెప్పలేమమ్మా.
ఎందుకంటే హరీష్ని మేము చూడలేదు, హరీష్తో మేము మాట్లాడలేదు. హరీష్ ఆ టీవీలో జరిగినటువంటి సంఘటనలాగా హరీష్ ప్రవర్తిస్తాడో లేదో అన్నది మాకు తెలియదు. అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ ఏంటంటే చేయలేం. మాకు తెలియనటువంటి అంశము రిస్క్ ఉన్నట్టుగానే ముందుకు వెళ్ళమంటాం కానీ రిస్క్ లేనట్టుగా ఊహించుకుని ముందుకు వెళ్ళమని చెప్పే దమ్ము ధైర్యం నాకైతే లేదమ్మా. అమ్మ జీవితం ఇది అందరికి పరిచిన విస్తరవదు, అన్ని కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. ఆలోచించుకో భువనేశ్వరి, నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోమని చెప్పట్లే. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా టకామని ఎస్ అని చెప్పేయాలని మేము ఎక్స్పెక్ట్ ఇంకో చేయట్లేదమ్మా. డిస్కషన్లోకి మేము ఎస్, వెళ్తాం. నువ్వు టైం తీసుకో, డాక్టర్ గారి నెంబర్ నీకు నేను షేర్ చేస్తాను, పర్సనల్ గా వచ్చి కలు, ఫోన్ లో కాదు. ఓకేనమ్మా?